హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తగోళ్ళ వంటలు. ఇది చూడండి, ఫిష్ రవ్వ మాట. ఇది నిన్న మా ఆయన ఫామ్కి వెళ్ళారు. అక్కడ ఫామ్లో పనులు పట్టేసి ఇచ్చారన్నమాట. కానీ ఇలా తెచ్చారు. ఇది ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. అందుకే ఇది మా ఆయన చేత కట్ చేపిస్తాను. చూడండి, ఫిష్, ఫ్రెష్ ఫిష్. ఇంకోటి మా ఆయన వచ్చాడు. ఇప్పుడు మా ఆయన చేత కట్ చేస్తున్నాను. చూడండి, తెస్తాం ఒక తప్పు, తెచ్చింది కదా కట్ చేస్తాం తప్పు. ఏదో కూర వండేస్తారని మేము ఆశపడితే మళ్ళీ తిరిగి మనకే పని చెప్తారు. చూడండి, కట్ చేయడానికి మా ఆయన ఎంత కత్తి తెచ్చుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కట్ చేసిండో. చేపలలో కూడా కట్ చేయాలి అలాగా. అంత మంచిగా సాఫ్ట్ చేసి పెట్టిండు. ఇది ఒకటి పులుసు అంట, ఒకటి ఫ్రై అంట. ఇప్పుడు దీన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను, మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సాఫ్ట్ చేసేసాము. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకుని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా పసుపు, కారం, తగిన సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కార్న్ ఫ్లోర్. ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకుంటాం. ఇలా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ముందుగా ఆయిల్ వీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకుందాం. ఒక పక్క అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఒక్కొక్కటి తిప్పుకుందాం. చూడండి, ఒక పక్క ఫ్రై అయిపోయి ఇంకొక పక్క ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రై అయిపోయింది. అలాగా డెకరేషన్ చేసేసాము. ఫామ్లో పట్టిన ఫిష్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ కోడలు.